అమ్, అమ్, అమ్మ అమ్, అమ్, అమ్మ బాయ్ చెప్పినట్టు అనిపించిందమ్మా. ఇది ఆడిన నాటకం మిగిలింద శోకం విడదీయని బంధానికి శేషం మరి శూన్యం కన్నీళ్ళు మిగిలేనా పిల్లలు కుటుంబం జాగ్రత్త. సరే సరే అక్క బాయ్. ముగిసిపోయేనా ఎడారి మనము బయలుదేరుచున్నాము. దైవమా వేదనల గాథలో ధూమ్తక యమలోకానికి వెళ్ళిపోయింది ఇక. జగదాస్తి ఏంటి కేదార్ ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ నాకు ఒకసారి తాళి కట్టావు కదా, కట్టు. కొద్దిసేపటికి ఆ జగదాత్రి ధైర్యంగా ఉంది. కట్టు కేదార్, పర్వాలేదు. మళ్ళీ వెంటనే కేదార్ కూడా ధైర్యంగా కట్టడానికి వెళ్ళాడు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో మాకు అర్థం కావడం లేదమ్మి. అక్కడ ఏదో జరిగింది అత్తయ్య. కాజీ ఒకసారి వీడియో తీసావు కదా, అది లేవా? ఏంటిది? అబ్బోడు క్లిప్ పట్టుకుని ఉంటాడండి. ఎందుకంటే మనందరినీ పిచ్చోళ్ళు చేసి మన కళ్ళ ముందే మనకి కనిపించకుండా మాయ చేసింది కాబట్టి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం చేసి ఉండారు, ఎంత తెలివిగా తప్పించుకొని ఉంటారు. పద వేజింటి, ఇప్పుడే పోయి ఆ అమ్మి సంగతి ఏదో తెలుసుకుందాం. పద పద. మీరు వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. ఈ పాటికి అది తాలికి 3 ముళ్ళు వేస్తూ ఉంటుంది. ఆ తాలిని మెడలో వేసుకుంటుంది. మీరు వెళ్ళి అడగగానే అప్పుడు తాళి ముందుకు తీసుకొచ్చి, ఇదిగోండి తాళి. ఏమైంది రాత్రి కాచి వీడియో తీసింది కదా, ఒకవేళ అందులో నువ్వు క్లిప్ పట్టుకుందే వస్తే మీ ముందే తాళి కట్టాడు కదా, అయినా అతను పట్టుకుంది క్లిప్ కాదు హేరే, మీరు సైడ్ నుంచి చూడడం వల్ల అలా జరిగిందని చెప్పొచ్చు అని చెప్పగానే మనకి ఏం చేయాలో తెలియక అర్థం కాక తెల్ల మొహాలు వేసుకుని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆ అమ్మి ఇంత మోసం చేసినా ఏం చేయకూడదంటావా? చెయ్యాలి కానీ ఇలాంటి చిన్న చిన్న